హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్తో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఇలా మనము బిర్యానీ తెచ్చుకునేటప్పుడు కానీ ఏదైనా చిన్న కర్రీస్ తెచ్చుకునేటప్పుడు మనకి ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, లేకపోతే స్వీట్ ఐటమ్స్ తెచ్చుకునేటప్పుడు కానీ మనకి ఇలా బాక్స్ అయితే వస్తూ ఉంటాయి. వీటిని మనం వేస్ట్ అని పడేసే కన్నా కూడా వీటిని మనము కిచెన్లోకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఏదైనా ఒక ఇనుపది ఇది ఈ విధంగా తీసేసుకొని కొంచెం హీట్ చేసుకొని ఈ విధంగా ఈ బాక్స్ చుట్టూరా అడుగు భాగం మొత్తం కూడా మనము హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చుట్టూరా లోపల కూడా మనము ఈ విధంగా అయితే సైడ్ భాగంలో కూడా ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీనికి మనము ఇక్కడ మనము ఒక డబల్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబల్ టేప్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనము కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు మనకి క్యాప్స్ వస్తాయి కదా, బాటిల్ క్యాప్స్, ఆ క్యాప్ను ఒకటైతే ఈ విధంగా తీసేసుకొని నేను ఇక్కడ డబల్ టేప్ను ఈ క్యాప్ సైజులో కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ క్యాప్ భాగానికి మనము డబల్ టేప్ను అయితే ఈ విధంగా అంటించేసుకోవాలి. ఈ విధంగా అంటించేసిన తర్వాత డబ్బా కనబడుతుంది కదా, కింద అడుగు భాగంలోకి మనము ఈ బాక్స్కి ఈ విధంగా అయితే అంటించేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో చూడండి. కిచెన్లో మనము సోప్ బాక్స్లోకి మనం ఈ విధంగా అంట్లు తోమేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు మనము ఇలా స్క్రబ్బర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. స్క్రబ్బర్ యూజ్ చేసిన తర్వాత మనము ఈ స్క్రబ్బర్ని నీట్గా వాష్ చేసి మనం మళ్ళీ సోప్లో పెడుతూ ఉంటాం. అది సోప్ అనేది మళ్ళీ తడిసిపోయి మనకి తొందరగా పాడైపోతూ ఉంటుంది. సోప్ అనేది అరిగిపోయి ఎక్కువగా మనము వేస్టేజ్ అనేది పోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఇలా బాటిల్స్కి అయితే మనకి ఇలా క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలా క్యాప్స్ని కూడా మనము వేస్ట్ అని పడేసే కన్నా కూడా వీటిని కూడా ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు కిచెన్లోకి అనేసి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనము గ్యాస్ కింద మనకి 4 కార్నర్స్ దగ్గర ఇలా స్టాండ్ లాగా మనకి ఇస్తూ ఉంటాడు కదా. ఇలా వీటికి మనము దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేసి ఇక్కడైతే చూడండి. ఈ విధంగా అయితే ఈ స్టాండ్ భాగంలో మనము ఏదైనా వాటర్ పోసినప్పుడు కానీ లేకపోతే ఈ స్టాండ్ అయితే అరిగిపోయి ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా మనము బాటిల్ క్యాప్స్ని అయితే ఈ విధంగా యూజ్ చేసినట్లయితే మీరు గ్యాస్ స్టవ్ అనేది ఈ విధంగా జరగకుండా మనకి గ్యాస్ విధంగా కూడా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. మనకి పాడవకుండా స్టాండ్ అనేది మొత్తం కూడా ఎలాంటి రిపేర్ అయితే రాకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా అయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా టిప్స్ అయితే నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక మరొక టిప్ అయితే చూద్దాము. ఒక బౌల్ తీసేసుకొని దీంట్లోకి నేను ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ మొత్తం కూడా ఒక స్పూన్ అంతా మనం కాఫీ పౌడర్ అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం మనం ఏదైనా సరే యూజ్ చేసే షాంపూని కొంచెం అయితే ఈ విధంగా వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మనము సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, ఆ బేకింగ్ సోడా 1/2 స్పూన్ వరకు ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లోకి నిమ్మరసం అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము మన హ్యాండ్స్ కానీ మన నెక్ డార్క్ ప్లేస్లో కానీ లేకపోతే మన కాళ్ళు కూడా మనకి కొంచెం డార్క్గా కనబడుతూ ఉంటాయి కదండి, ఆ పాదాలకైనా సరే మీరు ఈ విధంగా అయితే మీరు ఒకసారి అప్లై చేసుకొని చూడండి. చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా వీక్లీ ఒక 2 టైమ్స్ వరకు అయితే మీరు ఈ ప్యాక్ని ఈ విధంగా అయితే ఒకసారి వేసుకొని కాసేపు రబ్ చేసుకొని మీరు వాటర్తో వాష్ చేసి చూడండి. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అదేవిధంగా మంచి గ్లోయింగ్ కూడా కనబడుతుంది. మన ఫేస్ కానీ మన కాళ్ళు కానీ మన డార్క్ నెక్ కానీ ఏదైనా సరే మనకి మంచిగా గ్లోయింగ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగా నీట్గా మనకి డార్క్నెస్ అంతా కూడా ఇప్పుడు మనకి ట్యాన్ పడుతూ ఉంటుంది కదా, ఈ ట్యాన్ కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మరొక టిప్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇలా స్వీట్స్ తెచ్చుకునేటప్పుడు కానీ ఏదైనా కేక్స్ తెచ్చేటప్పుడు కానీ మనకి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు మనము వేస్ట్ అని పడేయకుండా మనము దీన్ని అయితే ఒక ఆర్గనైజర్ లాగా దేనికి ఉపయోగించుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూద్దాం. ముందుగా అయితే నేను
చాకునైతే ఈ విధంగా తీసేసుకొని హీట్ చేసుకొని మనము హోల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఈ డబ్బాకి 4 హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఒక 4 హోల్స్ అనేది పెట్టేసుకొని డబల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబల్ టేపు ఈ 4 కార్నర్ల దగ్గర మీరు ఈ డబల్ టేపుని తీసుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఈ 4 మూలలకు కూడా మీరు ఈ విధంగా అంటించేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా 4 మూలలా అంటించేసుకున్న తర్వాత దీని మీద ఉన్నటువంటి పేపర్ కూడా తీసేసుకొని మనము దీన్ని బాత్రూంలో బ్రషెస్ స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ వాష్రూమ్లో అయితే నేను బ్రషెస్ స్టాండ్ లాగా ఆర్గనైజర్ లాగా దీన్ని ఈ విధంగా అయితే చేసేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే బ్రష్లు అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా పేస్ట్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల బ్రష్లకు అయితే దుమ్ము ధూళి పట్టకుండా ఉంటుంది. అదేవిధంగా మనము ఎన్ని బ్రష్లు అయినా సరే ఇది ఈ విధంగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా టంగ్ క్లీనర్స్ కానీ పేస్ట్ అయినా సరే ఈ విధంగా అయితే దీంట్లో పెట్టేసుకొని మీరు దీన్ని మళ్ళీ మూత అనేది వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేయటం వల్ల బ్రషెస్ కానీ ఎలాంటి దుమ్ము ఇలాంటి అయితే ఏం పట్టకుండా అయితే మనకి ఈ విధంగా అయితే మనము బ్రషెస్ స్టాండ్ని ఇంట్లోనే ఆర్గనైజ్ అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, పైన కూడా ఏదైనా మీరు కావాలంటే నాప్కిన్ లాంటివి అలాంటివి చిన్న చిన్నవి అయినా సరే ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా మరో టిప్ అయితే చూద్దాము. ఇక్కడ నేను వాటర్లో అయితే అగ్గిపెట్టెని అయితే వేసి చూపిస్తున్నాను. మనము ఒక్కొక్కసారి ఇంట్లో పటాల దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి తడి చేతులతో మనము ఈ విధంగా అగ్గిపెట్టెల్ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి తొందరగా అయితే వెలగవు. ఒక్కొక్కసారి ఇదే మనకి అగ్గిపెట్టె ఒకటే ఉంటుంది. అది అలా ఉన్నప్పుడు ఇంట్లో మీరు ఏదైనా ఒక టాల్కమ్ పౌడర్ తీసేసుకొని ఈ విధంగా తడిచిన అగ్గిపెట్టె మీద మీరు టాల్కమ్ పౌడర్ అయితే వేసుకొని ఈ విధంగా చేతులతో రబ్ చేసిన తర్వాత మీరు అగ్గిపుల్లలు తీసుకొని ఈ విధంగా వెలిగించారంటే మీరు ఈజీగా అయితే అగ్గిపెట్టెను దీన్ని మళ్ళీ వాటర్లో తడిసినా సరే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనము బూమర్స్ చూయింగ్ గమ్స్ అంటూ ఉంటాం కదా, అవైతే తింటూ ఉంటారు పిల్లలు. ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. ఆ విధంగా వేయటం వల్ల మనము పిల్లలే కానీ మనమైనా సరే ఒక్కొక్కసారి చూసుకోకుండా కూర్చున్నప్పుడు మన బట్టలకైతే అంటుకుపోయి అస్సలు ఇది ఎంత లాగినా సరే రాదు. ఇంకా అందుకోసం అనేసి దీన్ని ఏ విధంగా మనము బట్టల నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో చిన్న టిప్ అయితే చూద్దాము. ఇక్కడ నేను మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అయితే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఈ బబ్లికమ్ ఇక్కడ బూమర్ దగ్గర మీరు చూయింగ్ గమ్ దగ్గర ఈ విధంగా ఐస్ గడ్డను వేసుకొని ఇది కూల్ ఐస్ క్యూబ్స్ వేసుకొని మీరు దీన్ని ఇది పూర్తిగా కరిగేంత వరకు వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఐస్ క్యూబ్ అయితే కరిగిన తర్వాత ఈ విధంగా మీరు ఈజీగా సింపుల్గా అయితే మీరు ఈ బూమర్ని అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు చిన్నగా సింపుల్గా అయితే చూడండి. ఇక్కడ టీషర్ట్కి అయితే ఏ విధమైన కొంచెం కూడా అంటుకుపోకుండా మనకి చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేసింది. చూసారు కదా, ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ కమలా పండ్లు అయితే ఈ సీజన్లో మనకి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి చాలా పుల్లగా అయితే ఉంటాయి. ఈ విధంగా పుల్లగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా అయినా సరే కట్ చేసుకొని అయితే తినేసేయచ్చు. మీరు మొత్తం కూడా పొట్టు అనేది తీసుకోకుండా ఈ విధంగా చాకు తీసుకొని మీరు ఈ కమలా పండునైతే మీరు ఈ విధంగా 4 భాగాలుగా అయితే చాకు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయినా తినేసేయచ్చు, లేదు మీరు ఇంకొక టైప్లో అయినా సరే కట్ చేసుకొని తినేసేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీరు ఆరెంజ్ని అయితే ఇలా సగ భాగానికి మధ్యలోకి రౌండ్లా కట్ చేసుకొని దీని చేతితో అయినా సరే పిండేసుకొని మనం జ్యూస్ లాగా అయినా తీసుకోవచ్చు. లేదు ఇదే విధంగా తిన్నట్లయితే కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకొని తినడం వల్ల దీంట్లో ఉన్న పులుపు అంతా కూడా మనకి పోయి కొంచెం స్వీట్నెస్గా కొంచెం అదే విధంగా కారంగా ఉప్పుగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు పుల్లగా ఉన్న ఆరెంజ్ కమలా పండ్లని మీరు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, మనము ఇలా బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చిన్న సైజ్ బ్యాంగిల్స్ అయితే ఇంట్లో ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి. అవి మనకి శారీస్ మీదకి మ్యాచింగ్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మనకి చేతులకు అనేది ఇక్కడ ఈ భాగం దగ్గర మనకి అస్సలు బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి తొందరగా కొంతమందికి అయితే అస్సలు ఎక్కవు. అందుకోసం అనేసి ఇలా మనకి ప్రొవిజన్ తెచ్చుకునేటప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ కవర్ని ఒకటి ఈ విధంగా తీసేసుకొని చేతికైతే ఈ విధంగా వేసేసిన తర్వాత గాజులను అయితే మీరు ఈ విధంగా ఒకసారి వేసుకొని చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి ఇదివరకు రోజుల్లో అయితే
సోప్ పెట్టేసుకొని ఫస్ట్ సోప్తో పాటు మీరు ఇలా బ్యాంగిల్స్ అయితే ఎక్కిస్తూ ఉండేవాళ్ళు కదా, అలా కాకుండా మీరు ఈ విధంగా కవర్ పెట్టేసి బ్యాంగిల్స్ అయితే ఎక్కించేసిన తర్వాత మీరు మళ్ళీ మీకు బ్యాంగిల్స్ అయితే రిమూవ్ చేయాలి అనుకున్నట్లయితే మళ్ళీ అదే కవర్ని ఈ విధంగా తీసేసుకొని మీరు కవర్లో నుంచి పైనుంచి మళ్ళీ మీరు బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా అయితే సింపుల్గా చాలా ఈజీగా అయితే మీరు ఎన్ని బ్యాంగిల్స్ అయినా సరే వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా ఈజీగా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. ఎలాంటి చిన్న సైజు బ్యాంగిల్స్ అయినా సరే మీరు ఈ విధంగా అయితే వేసుకొని చాలా సింపుల్గా ఈజీ వేలో మీరు ఈ విధంగా అయితే చేతి నుంచి బ్యాంగిల్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ప్రతిరోజు కూడా కోమ్స్ లేనిది మనం తల అనేది దువ్వుకోకుండా ఉండం కదండి. కోమ్స్ తోటి మనము ప్రతిసారి కూడా తల దువ్వుకున్నప్పుడు దీంట్లో మట్టి అనేది ఈ విధంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా మట్టి పెరిగిపోయినప్పుడు మీరు ఇలా టాల్కమ్ పౌడర్ తీసుకొని ఈ కోమ్ మీద ఈ దువ్వెన మీద కొంచెం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా మనము టూత్ బ్రష్ ఉంటుంది కదా, మనం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మీరు దీనికున్న కోముకున్న దుమ్మును మొత్తం కూడా ఈజీగా అయితే మట్టిని మొత్తం కూడా ఈ విధంగా అయితే మీరు బ్రష్ తోటి రిమూవ్ చేసేసేయండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనము ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మనము ఈ విధంగా ఇంట్లో ఉన్న దువ్వెనలన్నీ కూడా మనము చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో పాత వీడియోలో నేను ఇంకా కోమ్స్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేసి షేర్ చేశాను. కావాలి అనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి మనం పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము కోమ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాము. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, చాలా బాగా నీట్గా క్లీన్ అయ్యింది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము ఒక బౌల్లోకి వాటర్ పోసేసుకొని ఈ విధంగా మన ఇంట్లో మనము ఏ టాల్కమ్ పౌడర్ అయితే యూజ్ చేస్తామో ఆ టాల్కమ్ పౌడర్ని ఈ వాటర్లో వేడివేడి వాటర్లోకి మనము ఈ విధంగా అయితే కొంచెం అయితే ఒక స్పూన్ వరకు టాల్కమ్ పౌడర్ని అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను ఈ వాటర్ని మనము బాగా హీట్ అవ్వనివ్వాలండి. బాగా హీట్ అయ్యేలోపు మనము ఈ విధంగా కొంచెం స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకుంటూ నెమ్మదిగా మనము ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అయితే హీట్ అయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది మనకి ఒక మ్యాజిక్ రెమెడీ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో ఎంత క్లీనింగ్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది అనేసి మీకు షేర్ చేస్తాను చూడండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని ఒకసారి చేతితోటి ఈ విధంగా అనేసి ఒక స్ప్రే బాటిల్కి అయితే మీరు ఈ వాటర్ని అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ వాటర్ని వేసుకున్న తర్వాత మీరు ఈ వాటర్ని మళ్ళీ బౌల్లో ఉన్న వాటర్ని కూడా వేస్ట్ అని పడేయకుండా వాటిని కూడా మీరైతే రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్యాస్ అనేది క్లీన్ చేయడానికి ఈ వాటర్ని ఉపయోగిస్తున్నాను. చూడండి, మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అదేవిధంగా మనము మన ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్స్ కానీ మన విండోస్ డోర్స్ కిటికీస్కి మనకి అద్దాలు వస్తూ ఉంటాయి కదా, వాటికైనా సరే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో ఎలాంటి మిర్రర్స్ ఉన్నా సరే మనము ఈ వాటర్ తోటి అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన కిచెన్లో టైల్స్ కానీ అదేవిధంగా మన కౌంటర్ ట్యాప్ కానీ మొత్తం కూడా చాలా సింపుల్గా ఈజీగా మనమైతే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు మిర్రర్ని కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేయకముందు మిర్రర్ అయితే ఏ విధంగా ఉందో ఆ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనకి మిర్రర్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. మనము రకరకాల క్లీనింగ్ లిక్విడ్స్ అయితే తెస్తూ మనము మిర్రర్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఉన్న పౌడర్ తోటే మీరు ఈ విధంగా మీరు మిర్రర్స్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒకసారి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.